Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సరే అండ్ కమింగ్ బ్యాక్ టు మన పిఠాపురంలోకి వచ్చేస్తే కనుక ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్క పృథ్వీ గారు, ఇంకో పక్క శంకర్ గారు, అంటే చాలా పవర్ఫుల్ పర్సన్స్ తీసుకున్నారు ఫాదర్ల కింద. సో వీళ్ళలో అందరూ కథ ముందు చెప్పంగానే అందరూ యాక్సెప్ట్ చేశారా సార్? ఎవరికన్నా డేట్స్ కుదరకపోవడం అలాంటివి ఏమైనా జరిగింది? ఫస్ట్ ఎవరు వచ్చారు సార్ వీళ్ళు ముగ్గురులో ప్రాజెక్ట్ లోకి? ఎవరు అయ్యారు ఫస్ట్? రాజేంద్ర ప్రసాద్ గారే. నెక్స్ట్ పృథ్వీ గారు అండి. నెక్స్ట్ కేదార్ శంకర్ గారు కూడా షూటింగ్ వెళ్ళడానికి ఒక 5 రోజుల ముందండి. యాక్చువల్ గా క్యారెక్టర్ షిండే గారు చేయాలి, సాయి షిండే సాయి షిండే అనుకున్నామండి. అంతా కరెక్ట్, అన్ని మాట్లాడి డేట్లు మొత్తం అంతా అయిపోయింది. మేము ఒక రేట్ మాట్లాడుకున్నాం, ఆ రేట్ కూడా ఓకే అన్నారు. సరే అకౌంట్ నెంబర్ పంపించండి, రేట్ పంపిస్తాం, డబ్బులు పంపిస్తాం, ముందు తర్వాత పంపిస్తాం. అందరికి మళ్ళీ వాళ్ళు రేట్ పెంచారు. సరే వద్దన్నాను. నాకు ఒకసారి మాట్లాడిన తర్వాత ఓకే అన్న తర్వాత మన అవసరం చూసుకుని వాళ్ళు ఎలా చెప్పడం నాకు నచ్చలేదు. ఓకే, ఇంకోవడం ఏంటంటే ట్రైలర్ చూశాను బట్ నాకు పూర్తిగా నేను గుర్తుపెట్టుకోలేదు, కానీ శంకర్ గారే ఆ ఫ్రస్ట్రేటెడ్ టీచర్ అని నేను అనుకుంటున్నాను. గారాబం చేసేది రాజేంద్ర ప్రసాద్ గారు, అమితంగా స్వేచ్ఛనిచ్చింది పృథ్వీరాజ్ గారు. అదే పృథ్వీరాజ్ గారు. శ్రీలు వాళ్ళ అమ్మాయే కదా సార్, తనని ఎలాగా ఇన్ చేశారు అంటే లైక్ సార్ ఏమైనా రిఫర్ చేశారా? లేదు మీరు ఆడిషన్ తీసుకుని తనని ఈ ప్రాజెక్ట్ లోకి ఇన్ చేశారా? లేదు, నన్ను ఒకసారి ఒక ఫంక్షన్ కానీ పిలిచినప్పుడు ఆ అమ్మాయిని చూశాను. వాళ్ళ సినిమా రంగులు కలను చూసాను అంటే, చూస్తే ఆ అమ్మాయిలో సెంటిమెంట్ ఫేస్ ఉందండి. సరే మన శంకర్ గారు అమ్మాయి శంకర్ గారు అమ్మాయి, ఈ అమ్మాయి అయితే బాగుంటది అంటే స్కూల్ స్టూడెంట్ లా ఉండాలి. చాలా వేరియేషన్స్ చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. అంటే అమ్మాయి కాకుండా ముగ్గురు అమ్మాయిలు కూడా వరకాళ్ళలో చాలా బాగా చేశారు. అంటే క్యారెక్టర్ ముగ్గురు తెలుగు అమ్మాయిలే తీసుకున్నారా? క్యారెక్టర్ కోసం వాళ్ళ కోసం క్యారెక్టర్. దీంట్లో అదర్ లాంగ్వేజ్ ఎవరు లేరండి. సూపర్ అండి. అదర్ లాంగ్వేజ్ కంప్లీట్ గా ప్యూర్ మన తెలుగు సినిమా, ప్యూర్ ఫ్యామిలీ సినిమా, ప్యూర్ మోటివేషన్ సినిమా. మోటివేషన్ అంటే ఈ సినిమా చూసారనుకోండి, మనస్పర్ధలు ఉన్న భార్య భర్తలు ఒకటైపోతారు. అంటే ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందండి. ఈ సినిమా కుటుంబంతో చూసారనుకోండి, వాల్యూస్ అమ్మాయి అనుకుంటుంది మా నాన్న నా మీద ప్రేమ లేదు, ఎప్పుడు చిరాకు పడతాడు, కానీ తండ్రికి ఎంత ప్రేమ ఉందో అన్నది కనపడుతుందండి. అలాగే కూతురుకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో అన్నది కూడా కూతురు తండ్రి గ్రహిస్తారు. వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా ఈ సినిమా చూడగానే వాళ్ళలో పొరపరచాలు పోతాయి. ఈ సినిమా చూసిన రోజు ఈవినింగ్ నేను చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా చెప్తున్నానండి, వాళ్ళు పార్టీ కూడా చేసుకుంటారు. అంటే సరదా బయటకు వెళ్ళారండి, అంటే వాళ్ళకి ఏం లేదు, కల్మషాలు ఏమి ఉండవు మనకి, సరదాగా ఫ్రెండ్లీ. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి ప్రతి ఫ్యామిలీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్యామిలీ ఎలా ఉండాలి సార్? అయితే ఇప్పుడు మనం చూసుకుంటే సినిమా ప్యాటర్న్స్ మారిపోయినాయి, సినిమా చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. పాన్ వరల్డ్, పాన్ సినిమాస్, పాన్ ఇండియా హీరోస్ అని చెప్పి మొత్తం ట్రాక్ అంతా మారిపోయింది. మీరు తీసుకున్న గ్యాప్లో జరిగిన మార్పులు ఇవి. ఇప్పుడు మరి ఈ మార్పులకి మీ సినిమా ఎంత ధీటుగా నిలుస్తుంది అంటే 100% ఎలా? 100% అండి. ఒక టైంలో ఒక 25 years బ్యాక్ అండి, 25 years 30 years అయిపోతుంది. ఆ టైంలో కంటిన్యూ యాక్షన్ సినిమాలు, వైలెన్స్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఏ వస్తున్న టైంలో ఎవరో చిన్న ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల తోటి ఒక నాజరు, ఒక మాధవి, చిన్న పిల్లలు ఎవరిని పెట్టుకుని మాతృ దేవభావ సినిమా వచ్చింది. అవును, ఎంత సెన్సేషనల్ ఏంటంటే సూపర్ హిట్ అది. అప్పుడు మీరు పుట్టలేదు అసలు, మీ సినిమా మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నేను పుట్టలేదా? ఇంకొక సినిమా ఉందండి ఆ టైంలో, గుర్రం మీద రైడింగ్ సినిమాలు, తర్వాత యాక్షన్ సినిమాలు, అంటే రామారావు గారు, కౌబాయ్ సినిమాస్, కృష్ణ గారి కౌబాయ్ సినిమాలు, గూఢాచారి టైప్ బీభత్సం వస్తున్న టైంలో శంకరాభరణం ఒక సినిమా వచ్చిందండి. అప్పుడు మీ అమ్మగారు అప్పుడే పుట్టుంటారు. ఆ సినిమా వచ్చింది శంకరాభరణం అండి. ఈ సినిమా ఎవరు చూస్తారు అనుకున్నారు. మరి ఆ సినిమా పెద్ద అయితే ఒక తెలుగు సినిమా పరాయి దేశంలో అవార్డు పొందిన సినిమా ఫస్ట్ సినిమా అనేది. రష్యాలో అవార్డు పొందింది, ఇంకో చోట ఎక్కడికి వెళ్ళినా కూడా అవార్డులు అంటే
ఇతర దేశాల్లో ఫస్ట్ టైం ఆడిన తెలుగు సినిమా శంకరాభరణం. సూపర్. ఏమండి అలాగే నా సినిమా చెప్పాను కదండి, ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మళ్ళీ చూస్తారు, థియేటర్ లో చూస్తారు, తర్వాత ఓటీటీలో కూడా కూర్చొని చూస్తారు, వాళ్ళ మనసు బాగలేనప్పుడల్లా మళ్ళీ నా సినిమా చూస్తారు. చెప్పాను కదండి ఈ సినిమా ఒక ఏదన్నా ఇంట్లో నా సినిమాలో కథలాగే జరిగింది అనుకోండి, అది ఒక 10 ఏళ్ల క్రితం జరిగింది అనుకోండి, వాళ్ళు బాధపడతారు, ఈ సినిమా అప్పుడే వచ్చి ఉంటే నేను ఇలా ఉండేవాడినేమో కదా, నా కూతురు ఇలా చూసుకునేవాడినేమో కదా, అయితే ఆ అమ్మాయి కూడా అలా అనుకుంటది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెళ్ళిపోయారు అనుకోండి, ఇలాగ ఎవరిని ఫాదర్ ఎదుక్కుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి, లేకపోతే ఆ అమ్మాయి చూసిన అనుకున్న సినిమా ఎదుక్కుంటూ వస్తుందండి. లేదా ఇలా వెళ్ళిపోలేదు చేయలేదు మామూలు పిల్లలు ఉన్నారనుకోండి, మా నాన్న ఎప్పుడు విసుక్కుంటుంటాడు. ఇప్పుడు చెప్తున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య అదే కాలం, మా నాన్న ఎప్పుడు చదువు అంటాడు, విసుక్కుంటుంటాడు, బయటికి వెళ్ళినవాడు మొత్తం సరే ఇది కలవనోడు అనుకునే అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిలు ఈ సినిమా గిఫ్ట్ అండి, వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తారు ఈ సినిమాకి. సూపర్. తీసుకెళ్తే ఆ ఫాదర్ మైండ్ సెట్ మారిపోద్ది అండి. అలాగే ఫాదర్ని అపార్థం చేసుకుంటారు పిల్లలు, అపార్థం చేసుకున్న ఫాదర్ చూసి పిల్లల్ని తీసుకెళ్తాం, మీ మీద ఎంత ప్రేమ ఉందో చూడండి నాకు, అందుకే మిమ్మల్ని ఎలా చేస్తాను నేను చెప్పడం కంటే. ఈ సినిమా చూస్తే వాళ్ళలో ఉన్న అపార్థాలు అన్నీ పోతాయంటే, ఒక విధంగా ఇది అటువంటి ఫాదర్స్కి, అటువంటి అమ్మాయిలకి, అటువంటి కుటుంబాలకి ఒక గిఫ్ట్ అండి. అలాగే ఒక భార్య చూసింది అనుకోండి, నా భర్త ప్రతిదీ చిరుగులు ఆడుతుంటాడు అనుకున్న ఆవిడ చూసింది అనుకోండి, ఏదో విధంగా భర్తని సినిమా తీసుకెళ్తే భర్త మైండ్ సెట్ మారిపోద్ది, నేను ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి. Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.